శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో చొల్లంగి అమావాస్య రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యం కోసం, సంతానం కోసం ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అమావాస్య పరిహారాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మాసంలో వచ్చే అమావాస్యల్లో లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ప్రత్యేకంగా పూజించుకుంటూ ఉంటామండి. కానీ ఈ మౌని అమావాస్య అంటే మనకి పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా తయ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనదండి. ఈ అమావాస్య రోజున మనం లక్ష్మీదేవితో పాటుగా మరొక దైవాన్ని కూడా తప్పకుండా పూజించాలండి. ఆ దైవాన్ని మనం ఈ రోజున పూజించడం వల్ల మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇంతటి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ చొల్లంగి అమావాస్య ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 జనవరి 18 ఆదివారం రోజు వచ్చిందండి. అమావాస్య ఇలా ఆదివారంతో కూడుకుని వస్తే చాలా విశేషమైనది. ఈ చొల్లంగి అమావాస్య అంటే ఏమిటంటే, చొల్లంగి అనేది ఒక ఊరి పేరండి. ఈ గ్రామం కాకినాడకు దగ్గరలో అయితే ఉంటుందండి. ఈ రోజున గోదావరి నది 7 పాయల్లో ఒకటైన తుల్యభాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. అందుకని ఈ రోజున ఇక్కడ నదీ స్నానం అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు. ఈ రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తే సకల దోషాలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది. అందుకని ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారండి. అంతేకాకుండా ఈ రోజు మరొక విశేషం అయితే ఉందండి. ఈ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వైద్య వీర రాఘవ స్వామిగా అవతరించారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. మానవులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడం కోసమని ఈ స్వామివారు అవతరించారు. అందుకని ఈ రోజున తప్పకుండా ఈ స్వామివారిని అయితే పూజించాలండి. అయితే ఈ స్వామివారి గురించి చాలా మందికి తెలియవచ్చు, కొద్దిమందికి తెలియకపోవచ్చు అండి. అయితే ఈ స్వామివారి ఆలయాలు కూడా మనకి ఎక్కువగా అయితే లేవండి. ఈ స్వామివారి ఆలయాలు 2 చోట్ల మాత్రమే ఉన్నాయండి. మొదటిది తమిళనాడులోని తిరువల్లూరులో, రెండవది నెల్లూరులో రామ్నగర్ లో అయితే ఉందండి. శ్రీ వైద్య వీర రాఘవ స్వామివారు సకల జీవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి అవతరించారు. స్వామివారు శయనించి ఉన్నటువంటి రూపంలో తల కింద ఔషధాల పెట్టెను ధరించి ఉంటారంటండి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆ స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుంటేనే ఎంతటి అనారోగ్యమైనా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారట. ఈ స్వామివారి దేవాలయంలో రోగహరిణి శక్తి ఉంటుందంటండి. అందుకని మనం జీవితంలో ఒక్కసారైనా సరే ఆ స్వామివారికి గుడికి వెళితే మంచిది. అందరికీ కూడా స్వామివారి దేవాలయానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఉండకపోవచ్చు. అందుకని మనం స్వామివారిని ఇంట్లోనే పూజించుకోవచ్చండి. ఈ స్వామివారిని మనం ఈ చొల్లంగి అమావాస్య రోజున పూజించుకుంటే మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే స్వామివారికి ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, స్వామివారి చిత్రపటం లేకపోతే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మనం ఈరోజు ఒక దీపం అయితే పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదండి. ఆ దీపం కోసం మనం దీపాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ దీపాన్ని పెట్టుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకుని ఇందులోకి మనం కొద్దిగా బియ్యపిండిని అయితే తీసుకోవాలండి. ఈ బియ్యపిండి మరి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో బియ్యపిండి లేని వారు బియ్యాన్ని కడిగి ఆ బియ్యం బాగా ఆరిన తర్వాత మీరు పిండి పెట్టుకోవచ్చండి. బియ్యపిండి ఉన్నవారు బియ్యపిండి తీసుకోండి. ఆ తర్వాత ఈ బియ్యపిండిలోకి కొద్దిగా పచ్చకర్పూరం, 2 యాలకులు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, లేదు అంటే మీ దగ్గర ఎండు కొబ్బరి పొడుగు ఉంటే కొద్దిగా వేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లం తురుము, ఇంకా కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని మెత్తటి పౌడర్లో అయితే బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనం బ్లెండ్ చేసుకోవాలండి దీపం పెట్టుకోవడం కోసం. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పూజ కోసం పూజా పీఠాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చు. అయితే మనకి వైద్య వీర రాఘవ స్వామి వారు ఏ విధంగా ఉంటారనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూడండి. స్వామివారు ఈ విధంగా అయితే ఉంటారండి. అయితే స్వామివారి చిత్రపటం లేని వారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ అవతారంలో ఉన్న ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అంటే మనకి స్వామివారు శయనించినటువంటి రూపంలో ఉంటారు కాబట్టి మనం అనంత పద్మనాభ స్వామివారి ఫోటో కానీ, లేదు అంటే విష్ణుమూర్తి శయనించినటువంటి అంటే లక్ష్మీనారాయణులు ఉంటారు కదండి, ఆ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. అవి ఏమి కూడా మీ దగ్గర లేకపోతే వెంకటేశ్వర స్వామివారి ఫోటో కానీ, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదో ఒక ఫోటో మన పూజా మందిరంలో ఉంటుంది కదండి, ఆ ఫోటోని అయితే పెట్టుకోండి. నా దగ్గర ఇలా విగ్రహం ఉందండి స్వామివారిది, అందుకని నేను విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను పూజలో. అలాగే వెంకటేశ్వర స్వామివారి ఫోటోని కూడా పెట్టుకున్నాను. ఇంకా మనం ఏ పూజ చేసినా కూడా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కదండి, అందుకని గణపతిని కూడా మనం పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి. అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అందుకని స్వామి అమ్మవార్లు కలిపి ఉన్నటువంటి ఫోటోను పూజా మందిరంలో పెట్టుకోండి. ఈ రోజు స్వామి అమ్మవార్లకు పూజ చేస్తే
చాలా మంచిదండి. ఇంకా మనం ఇక్కడ ప్రత్యేకంగా దీపాన్ని పెట్టుకోవడం కోసం పిండిని అయితే సిద్ధం చేసుకున్నాం కదండి. ఆ పిండిని ఏదైనా ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి ఈ విధంగా 5 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ పిండిని మనం ఈ ప్లేట్లో అయితే వేసుకోవాలండి. పిండిని ప్లేట్లో వేసుకుని మధ్యలో చిన్న గుంతలా అయితే చేసుకుని ఈ గుంతలోకి ఆవు నెయ్యిని మాత్రమే వేసుకోవాలండి. మనం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేయకూడదండి. వేస్తే మనకి ఈ పిండి అంతా కూడా తడిగా అయిపోతుంది, అంటే ముద్దలా అయిపోతుంది, పొడి పొడిగా ఉండదు. నూనె వేయడం వల్ల ఆ నూనెని ఈ పిండి అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి, మనకి దీపం అనేది వెలగదు. అందుకని ఆవు నెయ్యిని మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆవు నెయ్యిలోకి ఒక పువ్వు ఒత్తుని వేసుకోవాలండి. ఈ విధంగా ఈ దీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. నేనైతే ఇక్కడ పూజలో స్వామివారి ఫోటోని విగ్రహాల్ని అన్నిటినీ కూడా నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అలంకరించుకుంటున్నానండి. ఈ రోజు స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంక ఈ రోజు స్వామివారికి పూజను ఉదయం వేళల్లో చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం పూజ చేసుకోవడం కుదరలేని వారు సాయంత్రమైన ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో ఉన్న ఆడవారికి పూజ చేయడానికి కుదరకపోతే ఇంట్లో ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చండి. అలాగే ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే అంటే అనారోగ్య సమస్యలు ఉంటే వారి తరపున కూడా మీరు పూజ చేయవచ్చండి. ఇంట్లో ఎవరో ఒకరు ఈ పూజ చేయడం వల్ల ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. ఇంకా ఈ పూజలు ఈ దీపంతో పాటుగా మనం ఎన్ని దీపాలైనా పూజలో పెట్టుకోవచ్చండి. అంటే 2 కానీ 3 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ దీపారాధన కోసం మీరు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే ఉపయోగించవచ్చండి. 3 ఒత్తులను ఒక ఒత్తులా చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపారాధన కుందులను కూడా సిద్ధం చేసుకోవాలండి. అలాగే ఈ స్వామివారి గుడిలో బలిపీఠంపై ఉప్పు మిరియాలు వేస్తారటండి. స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావించి అలా ఉప్పు మిరియాలు స్వామివారికి అయితే సమర్పిస్తారు. ఉప్పు మిరియాలు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అయితే తొలగిస్తాయండి. అంతేకాకుండా మనం కోరుకునే కోరికలు కూడా నెరవేరుతాయి. అందుకని ఇలా ఏదైనా ఒక చిన్న ప్లేట్లోకి కొద్దిగా గల్లుప్పు తీసుకుని అందులోకి కొద్దిగా మిరియాలను వేసి స్వామివారి పూజలో స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా పెట్టుకోవాలండి. ఈ ఉప్పు మనం వంటల్లో వాడేది కాకుండా కొత్తది అయితే తీసుకోవాలండి. అంటే మనం ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాం కదండి గల్లుపుని, ఆ ఉప్పు తీసుకుని పెట్టుకోవచ్చు. అలాగే ఈ స్వామివారి దేవాలయంలో కోనేరు అయితే ఉంటుందంటండి. ఈ కోనేరు చాలా శక్తివంతమైందంట. అయితే ఈ కోనేరులో మనం ఒక పదార్థం వేయడం వల్ల మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరి మనకి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని అంటారు. అందుకని ఆ పుష్కర్ని మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవచ్చండి. ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ బౌల్ ఉంటే తీసుకుని ఆ బౌల్లోకి నిండుగా నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఈ నీటిలోకి కొద్దిగా గంగాజలం, అలాగే కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు, ఒక తులసి దళం పుష్పం అన్నీ కూడా వేసుకోవాలి. ఈ విధంగా కోనేరుని అయితే సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ కోనేరులో ఏమి వేస్తే మనకి సంతానం కోరికలు నెరవేరుతాయనేది నేను నెక్స్ట్ అయితే చెప్తానండి. ఇలా పూజ కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకుని దీపానికి కొద్దిగా అక్షింతలు పువ్వులు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. మనం పూజలో పెట్టుకున్న ఈ పిండి దీపం తప్ప మనం పూజలో ఎన్ని దీపాలు పెట్టుకున్నా అవన్నీ కూడా వెలిగించుకోవాలండి. పిండి దీపం నెక్స్ట్ అయితే వెలిగించుకోవాలండి. ఎప్పుడు వెలిగించుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ముందుగా మనం వినాయకుడికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి శక్తి ఉంటే షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు పంచోపచార పూజ నిర్వహించుకోండి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. స్వామివారికి చిన్న బెల్లం ముక్క కానీ ఏమైనా పండ్లు కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ నిర్వహించుకోవాలండి. స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఏవి చదవడం రాకపోతే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. ఈ విధంగా గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పిండి దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. పిండి దీపాన్ని వెలిగించుకుని దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ఈ దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణులకి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ముందుగా 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలకాలి. ఆ తర్వాత వైద్య వీర రాఘవ స్వామి వారి అష్టోత్తర సతనామావళి చదువుకుంటూ స్వామి అమ్మవార్లను ఎరుపు రంగు పుష్పాలతో పూజించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ అష్టోత్తర సతనామావళి కానీ ఇవి ఏవి కూడా లేకపోతే అప్పుడు మీరు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు గోవింద నామాలు విష్ణు అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఇలా ఏవైనా కూడా చదువుకుంటూ మీరు స్వామి అమ్మవార్లకు పూజ చేసుకోవచ్చండి. మాకు అలా కూడా ఏవి చదవడం రాదండి అనుకునేవారు ఓం శ్రీ వైద్య వీర రాఘవ స్వామినే నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారిని తులసి దళాలతోటి ఎరుపు రంగు పుష్పాలతోటి పూజించుకోవచ్చండి. స్వామివారికి పూజ అయిన తర్వాత అమ్మవారికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకోవాలి.
మీకు వీలు ఉంటే అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజను అయితే నిర్వహించుకోవాలి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపం చూపించి దీపాన్ని కూడా సమర్పించి ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా మీరు చలిమిడి వడపప్పు పానకాన్ని నివేదించవచ్చు. లేదంటే ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు కానీ పాలు పండ్లు బెల్లం ముక్క ఇలా వేటినైనా కూడా మనం సమర్పించవచ్చు. అయితే మనం ఇక్కడ పూజ చేసేటప్పుడు కొద్దిగా దీపం వెలుగుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ తొందరగా కొండెక్కిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అందుకని మధ్య మధ్యలో నెయ్యిని వడ్డిస్తూ ఉండాలి. దీపం వెలిగే మనం పూజ చేసేటంతసేపు కూడా ఈ దీపం వెలుగుతూ ఉండాలి. అలాగే ఈ దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనం ఎవరితోటి మాట్లాడకూడదండి. విష్ణు నామస్మరణ చేసుకుంటూ మాత్రమే ఉండాలి. ఎవరితోటి కూడా పొరపాటును కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి మీరు పూజ అయితే నిర్వహించుకోండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం సమర్పించి సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. ఇంక ఈ రోజు పూజలో ముఖ్యంగా వెండితో తయారు చేసినటువంటి ఒక కడియాన్ని పూజలో అయితే పెట్టుకుంటారండి. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఎవరికైతే ఆరోగ్యం సరిగ్గా లేదో వారు ఈ కడియాన్ని అయితే ధరిస్తారు. అయితే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఈ కడియం ధరించవలసిన అవసరం లేదండి. ఇంట్లో ఎవరికైతే అనారోగ్య సమస్య ఉంటుందో వారు మాత్రమే ఈ కడియం ధరించాలి. అయితే ఈ కడియాన్ని మరీ ఎక్కువ వెయిట్ ఉన్నది ఎక్కువ కాస్ట్ ఉన్నది తీసుకోవాల్సిన అవసరం లేదండి. సన్నగా ఉన్నటువంటి వెండి తీగను తెచ్చి మనం పూజలో పెట్టుకుని ఈ కడియానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలతో పూజ చేసి ఒక తులసి దళాన్ని కడియం ముందర ఉంచి నమస్కారం చేసుకుని పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇంట్లో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో వారు ఈ కడియాన్ని ధరిస్తే సరిపోతుందండి. అయితే ఇలా పూజలో పెట్టుకున్నటువంటి కడియాన్ని ఎన్ని రోజులు చేతికి ఉంచుకోవాలి అంటే మగవారైతే మీరు అలా వదిలేసుకోవచ్చండి చేతికి. ఆడవారైతే ఆడవారికి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆడవారు ఆ సమయాల్లో ఈ కడియాన్ని అయితే ధరించకూడదండి. అందుకని ఈ పూజ చేసిన తర్వాత ఒక 3 రోజులు వేసుకుని తర్వాత ఈ కడియాన్ని తీసేసి మీరు బీరువాలో కానీ పూజా మందిరంలో కానీ దాచుకుని పెట్టుకోవచ్చు. పూజలో వెండి కడియం పెట్టుకోలేని వారు రాగితో చేసినటువంటి కడియాన్నైనా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అయితే ఇలా మనం పూజలో పెట్టుకున్నటువంటి కడియాన్ని జీవితాంతం కూడా మన దగ్గరే ఉంచుకోవాలా అంటే కాదండి. మనం ఎప్పుడైనా ఆ వైద్య వీరరాఘవ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో అయితే మనం ఈ కడియాన్ని వేసేయాలండి. అంటే మనం ఇన్ని రోజులకే వెళ్ళాలని ఏమీ లేదండి. మనకి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి కుదురుతుంది కదండి, అప్పుడు వెళ్ళి ఈ కడియాన్ని మనం హుండీలో అయితే వేసేవచ్చు. అలా మేము మా జీవితంలో ఎప్పటికీ కూడా ఆ దేవాలయానికి వెళ్ళలేమండి అనుకునేవారు మీరు మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా దేవాలయంలో ఉన్న హుండీలో ఈ కడియాన్ని అయితే వేసేవచ్చు. ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు పూజలో ఈ విధంగా కడియాన్ని పెట్టుకుంటే మీరు పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఇలా పిండి దీపాన్ని అయినా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇలా మనం పిండి దీపాన్ని పెట్టుకున్నా మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారికి పూజ చేసేవారు ఈ కడియాన్ని పాలతో శుద్ధి చేసుకుని మళ్ళీ మీరు పూజలో అదే కడియాన్ని పెట్టుకోవచ్చండి. లేదంటే కొత్త కడియాన్ని తెచ్చుకునైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇంక ఈ రోజున స్వామివారికి పూజ చేయడం వల్ల ఆరోగ్యం, అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంకా ఈ అమావాస్యను మనం మౌని అమావాస్య అని అంటామండి. అందుకని ఈ రోజు ఎంత వీలు ఉంటే అంత మౌనంగా ఉండడం మంచిది. అలాగే ఈ రోజు ఎవరిని దూషించడం, పొరపాటును కూడా దుర్భాషలాడడం, అలాగే వారిని తిట్టడం లాంటి పనులు కూడా చేయకూడదండి. ఈ రోజున ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామి అమ్మవార్లకు పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం అయితే స్వీకరించవచ్చండి. ఉపవాసం ఏమీ ఉండలేము అనుకునేవారు స్వామి అమ్మవార్లకు పూజ చేసుకుని మీరు మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. ఇంక ఈ రోజు నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి. అలాగే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. ఇంక ఈ రోజున గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదండి. ఇంకా మనం ఈ రోజు ఈ పూజ చేసుకున్న అమావాస్య రోజు మనం చేసుకునేటటువంటి పరిహారాలన్నీ కూడా చేసుకోవచ్చండి. అంటే ఇంటికి కలబంద కట్టుకోవడం, ఇంకా చిన్నపిల్లలకు దృష్టి తీయడం ఇలాంటి పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం పూజలో స్వామివారి ఎదురుగా కోనేరుని అయితే సిద్ధం చేసుకున్నాం కదండి. ఈ కోనేరులో 2 అక్షంతలు వేసి గంగా గంగా అనుకుని ఇందులోకి గంగాదేవిని అయితే ఆహ్వానించాలి. ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని ఈ కోనేరు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మీ మనసులో ఉన్నటువంటి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా కోరుకుని మీరు ఈ కోనేరు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఈ కోనేరులోకి బెల్లం ముక్కను వేసేయాలండి. ఇలా చేస్తే మనం కోరుకున్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆచరించుకోవచ్చండి. అయితే ఇక్కడ మనం కోనేరుని స్వామివారికి దగ్గరగా పెట్టుకున్నాం కదండి. అయితే మనం ప్రదక్షిణం చేయడానికి ఈ కోనేరుని దూరంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా మనం అన్నీ చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ కోనేరుని అంటే ఈ కోనేరు కింద సిద్ధం చేసుకున్న నీటిని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలండి. ఇందులో మనం బెల్లం వేసాం కాబట్టి ఇది తీగానే ఉంటుంది. అలాగే మన ఇంటి చుట్టుప్రక్కల వరకు కూడా ఈ నీటిని అయితే మనం పంచిపెట్టవచ్చు. లేదు అంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేవచ్చండి. ఇక్కడ మనం పూజలో పెట్టినటువంటి పిండి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపం అంటే ఈ పిండిలో కొద్దిగా
కొద్దిగా మనం ఆవు పాలు కానీ మంచినీళ్ళు కానీ కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలండి. అంటే వత్తి తీసేసి మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే మన ఇంటి చుట్టుపక్కల వరకు కూడా ఈ ప్రసాదాన్ని పెట్టవచ్చు. ఇంకా ఎక్కువ మిగిలితే ఆవుకు తినిపించవచ్చండి. లేదు అంటే చెట్టు మొదట్లో వేసేవచ్చు. ఇంకా స్వామివారి దగ్గర పూజలో పెట్టుకున్నటువంటి ఉప్పు బియ్యాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి. అంతేనండి. చూసారు కదా, చొల్లంగి అమావాస్య రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.